వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. 2 లక్షల పోస్టులు సంవత్సరంలో వేస్తామని చెప్పేసి యూత్ డిక్లరేషన్ సందర్భంగా మేనిఫెస్టో చెప్పడం అనేది జరిగింది. సంవత్సరం కాస్త ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. సార్ 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చెప్పుకొస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రజా ప్రభుత్వం కొలువుల జాతర అనే పేరు మీద ఎవరైతే బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్ వేసి ఎగ్జామ్స్ నిర్వహించి ఫైనల్ రిజల్ట్స్ దగ్గర మాత్రమే ఆగిపోయిందో, ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చి నియామక పత్రాలు దాదాపుగా 60,000 నియామక పత్రాలు ఇచ్చినటువంటి ప్రజా ప్రభుత్వంకి ఇప్పటి వరకు నోటిఫికేషన్ల విషయంలో గుర్తుకు లేదా, లేకపోతే జాబ్ క్యాలెండర్ ఎక్కడైతే యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పేసి అన్నారు. గతంలో ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వడం అనేది జరిగింది. మరి సంవత్సరం అయిపోయింది, ఆ జాబ్ క్యాలెండర్ కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా అర్థం కాని పరిస్థితి. సో ఇక్కడ రీసెంట్ గా పోలీస్ ఉద్యోగాలు దాదాపుగా 14,000 కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు వేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. అండ్ నిన్ననే శోధన్ రెడ్డి గారు కూడా ఒక ప్రకటనలో చెప్పడం అనేది జరిగింది. డీజీపీ గారు దాదాపు 14,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఈ జనవరిలో దాదాపుగా 17,000 మంది రిటైర్మెంట్ తీసుకున్నారని చెప్పేసి కూడా చెప్పారు. సో 14,000 కాస్త 17,000 నోటిఫికేషన్ తోటి త్వరలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఆల్రెడీ రిటైర్మెంట్ అయిపోయి మాకు ఎంతవరకు అవసరం ఉందో ఆ నివేదిక కాస్త ఆర్థిక శాఖకు పంపించాం. ఆర్థిక శాఖ నుంచి ఓకే అయితే ఈ నెలలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. సో మాక్సిమం రేపు ఫిబ్రవరి శివరాత్రి కానుకగా దాదాపుగా 14,000 15,000 కానిస్టేబుల్ ఎస్ఐ సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో నిరుద్యోగులు కాస్త సిద్ధంగా ఉంటే అండ్ ఈ ఏడాది వచ్చే మొదటి నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అఫీషియల్గా ఒక 15,000 ఉద్యోగాలు మాత్రం 15,000 20,000 మాత్రమే ఇచ్చింది. నియామక పత్రాలతోటి 60,000 ఉద్యోగాలు అయినాయి. ఇప్పుడు ఒకవేళ ఈ సంవత్సరం కనుక నోటిఫికేషన్ ఇస్తే దాదాపుగా 15,000 ఈ సంవత్సరంలోనే ప్రజా ప్రభుత్వానికి పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి త్వరలో 15,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ నుంచి ఓకే కాగానే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల విషయాలపై మీ అభిప్రాయాలు, నిరుద్యోగులు మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.